కాకరకాయతో చేసే వంటలను తినేందుకు చాలామంది ఇష్టపడరు. చేదుగా ఉంటుందని దూరం పెడతారు. కాని అలాంటి వారు కూడా ఇష్టంగా తినేలా చేస్తుంది ఈ స్టఫ్డ్ కాకరకాయ. అన్ని రకాల రుచులు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయి సూపర్ టేస్ట్తో మెప్పిస్తుంది. చేదు లేకుండా ఉంటుంది. డయాబెటిస్తో బాధపడేవారికి కూడా ఇది బెస్ట్. ఈ స్పెషల్ స్టఫ్డ్ కాకరకాయను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. స్టఫ్డ్ కాకరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 4 నుంచి 5 మీడియం సైజ్, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, బెల్లం చిన్న ముక్క, చింతపండు రసం 2 టీ స్పూన్లు, కారం 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. స్టఫ్డ్ కాకరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి మధ్యలో నిలువుగా పూర్తిగా కట్ చేయకుండా స్టఫింగ్ పెట్టడానికి వీలుగా చీరుకోవాలి. కాకరకాయ లోపల ఉన్న గింజలు, గుజ్జును తీసేయాలి. గుజ్జు తీసిన కాకరకాయలను ఒక గిన్నెలో వేసి అందులో తగినంత నీరు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మెత్తగా కాకుండా 50% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా బెల్లం వేసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత అందులోనే కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, శనగపిండి, కొద్దిగా నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. శనగపిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చక్కగా ఉడికి ముద్దలాగా వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఉడికించిన కాకరకాయలను తీసుకుని తయారు చేసుకున్న బెల్లం, శనగపిండి స్టఫింగ్ ను నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు స్టఫ్ చేసిన కాకరకాయలను ఈ పాన్ లో పెట్టి కొద్దిసేపు ఫ్రై చేయాలి. అన్ని పదార్థాలు ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఫ్లేవరింగ్ రావడానికి, అలాగే కాకరకాయ బయట కొంచెం క్రిస్పీగా మారటానికి ఇలా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ అండ్ హెల్తీ స్టఫ్డ్ కాకరకాయ రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది. పప్పు, సాంబార్ అన్నంలో నంచుకునేందుకు కూడా పర్ఫెక్ట్. చపాతీలు, రోటీల్లోనూ తినేయొచ్చు.